ఒక్క దూతే మళ్ళా వాడు గుంపు సైన్యాన్ని, ఎంతమంది సైన్యం ఉన్నారో అంతమందిని పంపించాల దేవుడు, ఒక్కడనే పంపించాడు. చూడు ఎట్లా అయిపోయారు చూడండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన జీవన పోరాటంలో కావచ్చు, మన ముందున్నటువంటి మహాకూటాల పోరాటం కావచ్చు, మన ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న పోరాటాలు కావచ్చు, అన్నిట్లో విజయ రహస్యం ఒక్కటే, విశ్వాసం. ఆయన యందలి మన విశ్వాసం. జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి, గట్టి కొట్టకూడదు. ఆయన యందలి మన విశ్వాసమే మన విజయ రహస్యం. నన్ను నమ్ముతున్నావా? అవును తండ్రి, నేనే నమ్ముతున్నా. నా వైపు చూడగలవా? నేను ఏ నరుడి వైపు చూడాల, నీ వైపే చూశాను. సరే, ధైర్యంగా ఉండు, నేను చేస్తా. అయిపోయింది. తెల్లవారేసరికి మొత్తం శవాల దిబ్బ అయిపోయింది. హిజ్కియా రాజు లెటర్ తీసుకొని దేవాలయంలోకి వెళ్తుంటే రాజ్యంలో జనం ఏమనుకొని ఉంటారు? అటు రాసిన లెటర్ నిజమేరా, రాజైనోడు ఆళ్ళనీళ్ళని పట్టుకొని ఇంకా కాస్త సైన్యాన్ని సమకూర్చుకొని మనల్ని కలుపుకొని వాడి మీద యుద్ధం చేయాలి. దేందిరా పోయి దేవుని మందిరంలో కూర్చున్నాడేంది? మందిరంలో కూర్చున్నాడేంది? ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడో చూపించాడు. ఇప్పుడు చెప్పండి, హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, యెహోవా మాత్రం ఏమి చేయనండి? ఏమి చేశాడు? 1-2 కాదు శవాలు, 1,80,000 పైచిలుకు. అక్కడ తీసుకెళ్ళటానికి కూడా లేదు. ఇక అక్కడ ఎక్కడే మట్టి అయిపోవాల్సిందే. ఎంత డేంజర్ అండి దేవుడితో, జీవం గల దేవుడితో ఎంత డేంజర్ అండి. నకరాలు చేయొద్దు దేవుని ముందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొత్తితే ఇక మళ్ళీ నామరూపాలు కూడా ఉండవు. అట్లా చేస్తాడు ఆయన. మహారోషం గలవాడు. తనను ఆశ్రయించిన వారికి ఆయన కేడము, బాణాలు తగలనివ్వడాయన. ఇలా మీరు గమనిస్తే మనం ఆశ్చర్యపోయే విషయాలు ఎన్నో. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు సర్వ సమాజము ఎర్ర సముద్రపు ఒడ్డున దిగారు. వీళ్ళని ముందు పొమ్మన్న ఆ ఫరో వెంటబడి మళ్ళా తరుముతా వచ్చాడు. ఫస్ట్ పొమ్మంది ఆడే. ఆ బానిస బంధకాల్లోంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దగ్గర దిగినాక మళ్ళీ ఆడికి పురుగు తిరిగింది. పురుగు తిరిగి అసలు వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి, నేను నా దేశాన్ని నాశనం చేశారు వాళ్ళు, నా బానిసల్ని నేను ఎందుకు వదిలిపెట్టాలని మళ్ళీ వాళ్ళు వెనక్కి తెస్తానని వెంటబడ్డాడు. రథాలు, రౌతులు, గుర్రాలు, సైన్యాన్ని వేసుకుని వెంటబడ్డాడు. అల్లంత దూరంలో కనపడతా ఉన్నాయి ఫరో రథాశ్వాల, ఆ సైన్యం అంతా కనపడతా. మొత్తం ఇశ్రాయేలు సర్వ సమాజం మోషేకి వెళ్ళిపోయారు. మోషే, మోషే, ఐగుప్తులో మేము చస్తే మమ్మల్ని పాతి పెట్టడానికి స్థలము చాలదని సముద్ర తీరానికి తెచ్చావా? ఇప్పుడు ఇటు పారిపోవాలి. అదిగో వస్తున్నాడు ఫరో. వెళ్ళమంది వాడే ఇప్పుడు మళ్ళీ తరమటానికి వస్తున్నాడు. పారిపోయేదానికి లేదు ఇప్పుడు అవకాశం. ముందేమో సముద్రం, ఇంకా చేసేదేముంది? ఐగుప్తు రాజైన ఫరోకు దాసుల మగుదుము అని ఇక దుమ్మెత్తి పోసేవాళ్ళు, రాళ్ళు తీసుకున్నవాళ్ళు మోషే మీద. ఊరి పిచ్చోళ్ళారా, ఎంత తిక్కరోళ్ళరా మీరు! ఎన్ని కార్యాలు చూశారు ఇప్పుడు ఐగుప్తులో, నా ప్రభు చేసిన కార్యాలు. మీరేమన్నా చేశారా? వాడు మిమ్మల్ని రిలీజ్ చేయటం అనేది చిన్న విషయమా? వాడు మిమ్మల్ని వదిలేశాడు అంటే ఎంత దెబ్బలు తగిలితే వదిలేశాడు వాడు. ఎలాంటి కార్యాలు చూశారు మీరు నా దేవుడు చేసిన కార్యాలు? అగ్ని వడగండ్లు కురిపించాడే, ఐగుప్తు నీళ్ళని రక్తంగా మార్చాడే, ఐగుప్తు మొత్తాన్ని 3 రోజులు అంధకారంలో ముంచెత్తాడే, మిడతల చేత, తెగుళ్ల చేత, గడ్డల చేత, పేనుల చేత చిత్రవద చేశాడే, జోరీగల గుంపు, కప్పల గుంపు చేత వాళ్ళకి నెమ్మది లేకుండా చేశాడే. మీ కళ్ళారా మీరు చూశారు. ఐగుప్తు సర్వ సమాజంలో ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇశ్రాయేలు నివసించిన గోషన్లో ఇవి లేకుండా మీకు మాత్రం ఏమీ జరగకుండా మిగిలిన ఐగుప్తు మొత్తాన్ని హడావుడి చేశాడే. చివరకు ఐగుప్తీయుల ప్రథమ సంతతిని కూడా హతము చేశాడే. ఇన్ని కార్యాలు చేశాడే బలమైన బాహువు చాపి నా దేవుడు. ఎంత తేలిగ్గా మర్చిపోయారు మీరు ఆయన కార్యాలు. ఎలా మర్చిపోగలరు మీరు ఆయన కార్యాలు? మీరేమైనా ఇంత పని చేశారా? మిమ్మల్ని ఒట్టిగా కూర్చోబెట్టి ఈ పనులన్నీ దేవుడు చేశాడు.
మీరు ఊరకయే ఉన్నారు, దేవుడు పనులన్నీ జరిగించి మిమ్మల్ని బయటికి తెచ్చాడు. మీరు ఎలా మర్చిపోవుదురు? ఇన్ని కార్యాలు చూసిన మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దిగులు పడుతున్నారు? ఎందుకు కంగారు పడుతున్నారు? మోషే ప్రశ్న ఇవన్నీ ఎందుకు వీళ్ళకు సుత్తి? ఒకటే చెప్పాడు, ఇశ్రాయేలీయులారా కలవరపడకండి, మీరు ఊరకయే నిలుచుండి చూడండి, నేడు యెహోవా మీకు కలుగుజేయు రక్షణ. మీరు ఊరకనే నిలుచుండి చూడండి. ఈరోజు యెహోవాయే మన పక్షమున యుద్ధం చేస్తాడు. ఎలా చేస్తాడో చూడండి. మీరు ఊరకయే నిలుచుండి చూడండి. నేడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తీయులను ఇక మళ్ళీ చూడరు. వాళ్ళకి సావు మూడింది. సావు మూడే తీసుకొచ్చాడు వాళ్ళని. మనల్ని చంపడానికి కదా వాళ్ళని తెచ్చింది, వాళ్ళని గాజేయటానికి తెచ్చాడు. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు వాళ్ళకి మూడింది సావు. అందుకే మళ్ళీ మనం వెంటబడ్డారు. జరిగేది మీరు ఊరక నిలిచుండి చూడండి అంటే, యుద్ధానికి సిద్ధపడండి అన్నా చెప్పకుండా మీరు ఊరకనే నిలబడి చూడండి అంటే ఏం చూడాలి? వాళ్ళు వచ్చి తనే చూడాలి. ఈ మోషే పలికిన ఈ విశ్వాసపు పలుకు ఇశ్రాయేలు సర్వ సమాజానికి ఆశ్చర్యాన్ని, హాస్యాన్ని కలిగించింది. కానీ మోషే చెప్పేదేంటి? విశ్వాసం. మీరు నమ్మండి, ఆయన బలవంతుడు, మీరు నమ్మండి, ఆయన సర్వశక్తి గలవాడు. నీ చేత కాలేదని దేవుని చేత కూడా కాదనుకోవద్దు. యెహోవా బాహువునకు అసాధ్యమైనది ఏమైనా కలదా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ఏమీ లేదు. మీరు ఊరకనే నిలుచు, మీరేమి ఒక ఈటె కానీ బాణం కానీ బరిసె కానీ ఎవ్వడు పట్టాల్సిన అవసరం లేదు. నేడు యెహోవా మీకు కలుగుజేయు రక్షణను మీరు ఊరకయే నిలుచుండి చూడండి. చేతనైతే స్తుతించండి, అంతే. ఈ మాట పలికాడో వాళ్ళు దాటి రాకుండా, ఆ దరిద్రులు అప్పుడన్నా వెనకపోవద్దు. వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడురా, మనల్ని ముప్పు తిప్పలు పెట్టాడు, చావు తప్పి కన్ను లొట్టబోయి బతికి బయటపడ్డావు, మళ్ళీ ఎందుకు రాళ్ళు జోలని వాళ్ళకి ఆలోచన కలగొద్దు. అటుపక్క వాళ్ళని అడ్డగించాడు, ఇటుపక్క మోషే సముద్రం వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ సముద్రం 2 పాయలుగా చేసేసాడు దేవుడు. 2 పాయలు అయిపోయింది. చూడండి, ఇశ్రాయేలు సర్వ సమాజము చూచుచుండగా సముద్రము 2గా విభాగింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది రియల్గా జరిగింది. అది ఏ జనము ఎదుట కూడా చేయబడని సూచక్రియలను నేను వారి కనుల ఎదుట చేసి తిని అన్నాడు దేవుడు. అయిపోయింది, 2గా డివైడ్ అయిపోయింది. వెళ్ళిపోమన్నాడు. ఇక వెళ్ళిపోండి, దేవుడు మీకు దారి ఇచ్చాడు, వెళ్ళిపోండి. ఇశ్రాయేలు సర్వ సమాజము సముద్రపు మధ్యను ఆరిన నేలను నడిచిపోయిరి అని రాస్తుంది లేఖనంలో. సామాన్యమైన క్రియ అదే. ఆనాడు ఇశ్రాయేలుకు తోడై ఉన్న ఆ దేవుడే ఈరోజు నీకు నాకు తోడై ఉన్న దేవుడు. ఆనాడు మోషే, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎవరిని సన్నుతించారో, యెహోషాపాతు, హిజ్కియా ఎవరిని సన్నుతించి ఎవరి మీద డిపెండ్ అయ్యారో, ఆ దేవుడు ఈరోజు నీకు నాకు దొరికాడు. ఈరోజు నీకు నాకు ఆయనే దేవుడు. వారి దేవుడే నా దేవుడు, వారి దేవుడే నీ దేవుడు. సృష్టికర్త ఆయనే. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నిర్మించిన వాడు ఆయనే, నన్ను నిర్మించిన వాడు ఆయనే. మళ్ళీ వాళ్ళ దేవుడు మనకు వచ్చాడు కాదు, మనందరినీ నిర్మించిన నిర్మాణకుడు ఆయనే. మన తండ్రి, మన సృష్టికర్త, మన సమస్తమును. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు సర్వ సమాజం దాటి అవతలికి వెళ్ళిపోతే స్తుతించుకుంటా, తంబురలు వాయించుకుంటా, ఆనందంగా పాటలు పాడుకుంటా, స్తోత్రాలు చెప్పుకుంటా. మరి ఇటుపక్క నీళ్ళు ఇటుపక్క నీళ్ళు కొండల్లాగా అవి ఎట్లాగినాయో ఎవడికి అర్థం కావట్లా. మధ్యలో ఆరింది నేల, దుమ్ము లెగుస్తుంది నేలలో, సముద్రం మధ్య నేల మీద పొడి నేల. ప్రాణాలు ఎట్లుంటాయండి ఒకసారి ఊహించండి మీరు.
స్తోత్రం 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 అనుకుంటా పోవటం తప్ప ఇంకేముండదు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి ఆ కార్యం జరిగింది. అదే విశ్వాసాన్ని బట్టి వారందరూ ఆరిన నేలను సముద్రపు మధ్యను నడిచిపోయారు. వాళ్ళు విశ్వాసాన్ని బట్టి నడిచిపోయారు. నీళ్లు వాళ్ళని ఏం చేయలే. అవిశ్వాసులు వచ్చారు వీళ్ళని చూసి. వాళ్ళు వచ్చి ఆ నీళ్ల మధ్యలో వాళ్ళు కూడా వాళ్ళని తరవటానికి ట్రై చేస్తే బాగా నడి మధ్యకి రానిచ్చి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఆ 2 పాయలు తిరిగి కలుసుకున్నట్లు నీ చేయి చాపమన్నాడు సముద్రం వైపు. కర్రనెత్తి సముద్రం వైపు చేయి చాపినప్పుడు వాళ్ళ ఐగుప్తు సర్వ సేనలను అదుగో చూడు ఎలా ముంచేస్తాడో చూడు. అవుట్, అదుగో కలిపేశాడు మొత్తం. చూడండి, కలిసిపోతుంది మళ్ళా సముద్రం. తన ప్రజలకు అదే సముద్రం దారిస్తే తన ప్రజలను వేధించిన వారిని అదే సముద్రం ముంచి పడేసింది. అవుట్. విశ్వాసాన్ని బట్టి ఇదంతా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. దేవునికి మహిమ. ఏందండి అంత నీరసంగా చెబుతున్నారా? ఏది ఇంకోసారి గట్టిగా చెప్పండి. అది విశ్వాసం ఎంత పని చేసిందండి. నాకు తెలిసి మోషేని మొత్తం పిచ్చోడు అనుకుని ఉండాలి ఆ రోజు. అరే మీరు ఊరకనే నిలబడమంటాడు, మీరేం చేయొద్దు అంటాడు, దేవుడే చూసుకుంటాడు అంటాడు. ఏం చూసుకుంటాడు దేవుడు? వాడు వచ్చాడు దగ్గరికి, అటు చేసేస్తాడు, వాడు చంపేస్తాడు అని వీళ్ళు టెన్షన్. మోషేకి తెలుసు కదా, ఎందుకంటే సంవత్సరాలుగా ఆయనతో నడుస్తున్నాడు దేవునితో. ఆయన ఏందో తెలుసు మోషేకి, ఆయన బాహుబలం ఏంటో తెలుసు. ఎందుకంటే వాళ్ళని బయటికి తెమ్మని పంపించిందే మోషే ఆయన కదా, మండుచున్న పొదలో కనపడి. కాబట్టి మోషేకు ఉన్న విశ్వాసం ఇశ్రాయేలుకు ఉన్న విశ్వాసం వేరు. ఇశ్రాయేలు సర్వ సమాజం ఈజ్ ఈక్వల్ టు ఒక మోషే.